అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధులారా, భగవన్నామస్మరణ పరమపద ప్రాప్తికి మార్గమని ప్రధాన ధ్యేయంగా తెలియజేసే ముకుందమాల స్తోత్రంలోని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పటి వరకు 26 శ్లోకాలు చెప్పుకోవడం జరిగింది. ఈ ముకుందమాల స్తోత్రంలోని 27వ శ్లోకము మజ్జన్మన ఫలమిదం మధుకైట భారే మత్ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ తద్భృత్య పరిచారక భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ. ఓ మధుకైటప మర్దన, నేను ఎలాంటి యోగ్యత లేనివాణ్ణి, కాబట్టి నీ పాదసేవ చేయడానికి నాకు అర్హత లేదు. కానీ నీ సేవక వర్గంలో నన్ను చిట్ట చివరివాడిగా అయినా నియమించు, ఈ మాత్రం చాలు ఈ జన్మ ఎత్తినందుకు అని అంటున్నారు కులశేఖరాళ్వార్లు ఈ శ్లోకంలో. యోగ్యత అంటే మనం సంపాదించుకున్న ఫలితం, యోగము అంటే మనకి ప్రాప్తి లేకపోయినా పరమాత్మ కలగజేసుకుని మరీ ఇచ్చే ఫలితం. ఇక్కడ భృత్య అనే పదాన్ని వాడడం జరిగింది. భృత్య అంటే సేవకుడు లేదా దాసుడు అని అర్థం. శ్రీమద్ రామాయణాన్ని కొంచెం పరిశీలనగా చూస్తే మనకి అందులో ఒక విషయం కనిపిస్తుంది. లక్ష్మణస్వామి రాముడికి సేవ చేస్తే శత్రుఘ్నుడు మాత్రం భరతుడికి సేవ చేశాడు. లక్ష్మణస్వామి చేసింది భగవత్ సేవ అయితే శత్రుఘ్నుడు చేసింది భాగవత సేవ. ఈ రెండింటిలోనూ ఏది గొప్పది అంటే భాగవత సేవే గొప్పది అని అంటుంది అంటాళమ్మవారి తిరుప్పావి ధనుర్మాస వ్రతంలో. అందుకే కృష్ణుణ్ణి నీలాదేవిని సేవించే ముందు బలరాముణ్ణి సేవిస్తుంది. అలాగే ఇంకొక పాసురంలో నీ గుణాలకి మేము దాసులం అయ్యాము స్వామి అని అంటుంది అండాళమ్మవారు. అందుకే ఎక్కడైనా సీతారామ కళ్యాణం లేదా రుక్మిణీకృష్ణ కళ్యాణాలు చేసినప్పుడు లేదా ఎక్కడైనా ఉపన్యాసాలు జరిగినప్పుడు చాలామంది స్వచ్ఛందంగా అక్కడికి వచ్చిన వాళ్ళకి నీళ్లు ఇవ్వడం, కూర్చోవడానికి కుర్చీలు వేయడం, ప్రసాదాలని ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా భాగవత సేవే. అందరూ పెరుమాళ్ళకే సేవ చేస్తే మరి వచ్చిన భక్తుల్ని ఎవరు చూసుకుంటారు అనే భావన అక్కడ కనిపిస్తుంది. ఆదరః పరిచర్యాయాం సర్వాంగైరభివందనం మద్భక్త పూజ్యాభ్యధిక సర్వభూతేషు మన్మతి. భగవత్ పూజా మందిరాన్ని శుభ్రం చేయడం, షోడశోపచారాలు చేయడం, సాష్టాంగ నమస్కారం పెట్టడం, నాకంటే ఎక్కువగా నా భక్తుల్ని పూజించడం, సకల ప్రాణుల్లో నన్నే భావన చేయడం భక్తియోగం అవుతుంది ఉద్ధవ అని అంటాడు కృష్ణ పరమాత్మ శ్రీమద్భాగవతం ఏకాదశ స్కందం 19వ అధ్యాయంలో. కాబట్టి ఈ భావనతోనే ఇక్కడ కులశేఖరాళ్వార్లు మీ భక్తులకి సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించండి అని కోరుకుంటున్నారు. తన భక్తులు ఎలా ఉంటే పూజార్హులో కూడా చెబుతాడు గీతాచార్యుడు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢనిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ. ఏ ప్రాణి మీద ద్వేషభావము లేనివాడు, పైగా సర్వప్రాణుల మీద ప్రేమ కరుణ కలవాడు, మమత అహంకారాలు లేనివాడు, సుఖాన్ని దుఃఖాన్ని ఒకేలా చూసేవాడు, క్షమాగుణం కలవాడు, అన్ని సమయాలలో సంతృప్తితో ఉండేవాడు, నా మీద దృఢమైన నిశ్చయము ఉన్నవాడు, నాయందే తన మనోబుద్ధుల్ని అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియమైనవాడు అవుతాడు అని భగవద్గీత 12వ అధ్యాయం 13, 14 శ్లోకాల్లో చెబుతాడు గీతాచార్యుడు. అందుకే చాలామంది పూర్వాచారుల్ని వాళ్ళ ఇంటికి పిలిచి వారికి పాదపూజ చేస్తారు. అలా చేయడం వల్ల ఆచార్యుడికి చేసిన సేవ పరమాత్మకి చేసినట్టే అనే భావన లభిస్తుంది. ఈ దాస్యభావానికి మూలము శ్రీమద్భాగవతంలో వృత్రాసుడు చెప్పిన శ్లోకమే. అహం హరే తవ పాదైకమూల దాసానుదాసో హి భవతాస్పి భూయ మనస్మరేతాసు పతేర్గుణాంస్తే గృణీత వాక్కర్మ కరోతు కాయ. శ్రీహరి, నాకు రాబోయే జన్మలో అనన్యభావంతో నీ పాదాలని ఆశ్రయించే భక్తుల్ని సేవించే భాగ్యాన్ని ప్రసాదించు. జగన్నాథ, నా మనసు మంగళకరమైన నీ గుణాలని స్మరించాలి, నా శరీరము నీ సేవలోనే ఉపయోగపడేటట్లుగా అనుగ్రహించు అని అంటాడు వృత్రాసురుడు శ్రీమద్భాగవతం 6వ స్కంధం 11వ అధ్యాయంలో. అందుకే ఏ భాగవతోత్తముడికైనా మూల గ్రంథము మాత్రం శ్రీమద్భాగవతమే. ఈ ముకుందమాలలోని 28వ శ్లోకము నాథేన పురుషోత్తమే త్రిజగతా మేకాదిపేచేతస సేవ్యే స్వస్య పదస్య దాతరిసురే నారాయణే తిష్టతి యం కంచిత్ పరుషాధమం కతిపయ గ్రామేశ మల్పార్ధదం సేవాయై మృగయామహే నరమహో మూఢా వరాకావయం. ముల్లోకాలకి అధిపతి అయిన పురుషోత్తముణ్ణి మనసులో ధ్యానిస్తేనే చాలు తన నివాస స్థానాన్నే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణుని భజించకుండా మందబుద్ధులు అవివేకంతో అల్పుడైన రాజుల్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ రాజుగారి మెప్పుని సంపాదించి అతడిచ్చే ధనానికి ఆశపడి తమ జీవితాలని వ్యర్థం చేసుకుంటున్నారు అని అంటారు కులశేఖరాళ్వార్లు ఈ శ్లోకంలో. పరమాత్మ
ఏమి ఇవ్వగలడు అని అనుకుంటే దానికి నిదర్శనం కుచేలోపాఖ్యానంలో కనిపిస్తుంది. కుచేలుడు ఏదో అడుగుదామని వస్తాడు, కానీ కృష్ణుణ్ణి చూశాక అడగాల్సింది మర్చిపోయాడు. కానీ పరమాత్మ 2 ముద్దల అటుకులు తినగానే రుక్మిణీదేవి వచ్చి ఆపేస్తుంది. 2 ముద్దలు తినగానే మీరు ఏమిచ్చారో నాకు తెలుసు అని అంటుంది. అడిగిన వారికి అడిగినంతవరకే, అడగని వారికి మాత్రం అన్నీ ఇస్తాను అనే భావన కనిపిస్తుంది ఈ కుచేలోపాఖ్యానంలో. అందుకే గీతాచార్యుడు యోగక్షేమం వహామ్యహం అని అంటాడు. అహో బకీయం స్తనకాలకూటం జిఘాంసయాపా యదప్యసాధ్వి లేభే గతిం ధాతృజితం తతోన్యం కంవాదయాళం శరణం వ్రజేమ. చంపేద్దామని వచ్చిన పూతనకి కూడా మోక్షాన్నే ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. ఇటువంటి పరమాత్మని ఆశ్రయించకుండా ఇంకా ఎవరిని ఆశ్రయించాలి అని అంటాడు ఉద్ధవుడు విదురుడితో శ్రీమద్భాగవతం 3వ స్కంధం 2వ అధ్యాయం 23వ శ్లోకంలో. ఈ వాత్సల్య గుణానికే ఆళ్వారులు మేము మీకు దాసులమయ్యాము స్వామి అని అంటారు. అలాగే నిన్నటి రోజున అనగా 1 డిసెంబర్ 2025 మార్గశీర్ష శుద్ధ ఏకాదశి సందర్భంగా గీతా జయంతి పర్వదినాన్ని జరుపుకున్నాం. భూభారం తగ్గించడమే కాకుండా వేదము ఉపనిషత్తుల్లో ఉండే సారం అందరికీ తెలియాలని కృష్ణ పరమాత్మ జగద్గురు స్థానంలో ఉండి మనకి బోధించిన గ్రంథం భగవద్గీత. భగవద్గీతలో చాలా అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు మనం ఆ శ్లోకాల్ని చెప్పుకోవడం జరుగుతోంది. కానీ ప్రత్యేకంగా గీతా జయంతి సందర్భంగా స్మరించుకోవాల్సిన శ్లోకాలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో మొట్టమొదటి శ్లోకము యత్ కరోషి యద్ అస్నాసి యద్ జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. నువ్వు ఏ దానము ధర్మము తపస్సు చేసినా సరే నాకు అది సమర్పించు అని అంటాడు గీతాచార్యుడు. రెండవ ముఖ్యమైన శ్లోకము సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైష్ట సర్వ అహమేవ వేద్యో వేదాంతకృత్వేద విదేహ చాహం. సమస్త ప్రాణుల హృదయాల్లో అంతర్యామిగా ఉండేవాడిని నేనే. నా నుండే స్మృతి జ్ఞానము అపోహనము అంటే సందేహము తొలగడం లాంటివి కలుగుతున్నాయి. వేదాల ద్వారా తెలుసుకోదగిన వాడిని నేనే. వేదాంతకర్త వేదజ్ఞుణ్ణి కూడా నేనే అని అంటాడు గీతాచార్యుడు 15వ అధ్యాయంలో. 3వ ముఖ్యమైన శ్లోకము సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాలని అంటే సమస్త కర్తవ్య కర్మలని నాకు సమర్పించు. సర్వశక్తిమంతుడు అందరికీ ఆధారమైనవాడు అయిన నన్నే శరణు వేడుకో. అన్ని పాపాల నుండి నిన్ను నేను విముక్తుణ్ణి చేస్తాను అని అంటాడు గీతాచార్యుడు. ఈ శ్లోకమే కృష్ణావతార చరమశ్లోకంగా చెబుతారు. ఇటువంటి మహోత్కృష్టమైన గ్రంథాన్ని మనకి అందించిన గీతాచార్యుడికి నమస్కరిస్తూ మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఈ ముకుందమాల స్తోత్రంలోని మరికొన్ని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు ఇంకొక రికార్డింగ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు కులశేఖరాళ్వారికి నమస్కరిస్తూ గుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తామహం శిరసా వందే రాజానాం కులశేఖరం కుంభే పునర్వసౌ జాతం కేరళే చోళపట్టనే కౌస్తుభాంసం ధరాధీశం కులశేఖరమాశ్రయే. హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ. ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం. జయ శ్రీరామ్.